చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధపై హత్య జరిగింది. కర్ణాటకకు చెందిన 3 దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తితో పొడిచి తుపాకీతో కాల్చినట్లు సమాచారం. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో చిత్తూరు జిల్లా మేయర్ కటారి అనురాధ హత్య జరిగింది. కర్ణాటకకు చెందిన 3 దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తితో పొడిచి తుపాకీతో కాల్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ భర్త మోహన్ పై హత్యాయత్నం జరిగింది. కర్ణాటకకు చెందిన 3 దుండగులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. కత్తితో దాడి చేసి తుపాకీతో కాల్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది? ఒక గంట క్రితం, ఒక అరగంట క్రితం. హలో, చెప్పండి రాజేష్. అరగంట క్రితం 3 దుండగులు నా మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశించి నగర మేయర్ భర్తపై The person you have called చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ భర్త మోహన్ పై హత్యాయత్నం జరిగింది. కర్ణాటకకు చెందిన 3 దుండగులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది?
ఒక అరగంట క్రితం నగర మేయర్ కార్యాలయంలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా ముగ్గురు దుండగులు ఆ కార్యాలయంలో ప్రవేశించి నగర మేయర్ కటారి అనురాధ భర్త మోహన్ పై దాడి చేశారు. కత్తి, తుపాకీ కూడా వాడినట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరు పరిస్థితి చాలా సివియర్ గా ఉంది. వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి. గత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని చెప్పేసి అనుమానిస్తున్నారు. కర్ణాటక సంబంధించిన వాళ్ళని ఈ దాడి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది రాజేష్? పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే బుల్లెట్ గాయాలును కత్తి గాయాలు ఉండటం వల్ల చాలా తీవ్రంగా ఉంది. మాట్లాడే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేనట్టు వైద్యులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు కాసేపట్లో తెలుస్తాయి. పోలీసులు నిందితులను ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా రాజేష్? ఈ విషయం తెలిసి కూడా కాసేపట్లని పోలీసులు కూడా ఇంకా అప్రమత్తం అయ్యారు. ఇటు కార్యాలయానికి వచ్చారు, అటు ఆసుపత్రికి కూడా వెళ్లారు. ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. గత కక్షల నేపథ్యంలో ఈ జరిగి ఉంటాయనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సికే బాబుకి, కటారి మోహన్ కి గతంలోనూ ఒకరు హత్యాయత్నాలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఆ కోర్టు కేసులు కూడా ఇంకా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గౌసి, ధన్యవాదాలు రాజేష్. చిత్తూరు మేయర్ కటారి అనురాధను దారుణంగా హత్య చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే దుండగులు కిరాతకంగా చంపేశారు. అనురాధతో పాటు ఆమె భర్త కటారి మోహన్ పై కర్ణాటకకు చెందిన దుండగులు దాడికి తెగబడ్డారు. తొలుత తుపాకులతో కాల్పులు జరిపిన హంతకులు ఆ తరువాత కత్తులతో నరికారు. మేయర్ అనురాధ అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలైన మోహన్ను వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధను దారుణంగా హత్య చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే దుండగులు కిరాతకంగా చంపేశారు. అనురాధతో పాటు ఆమె భర్త కటారి మోహన్ పై కర్ణాటకకు చెందిన దుండగులు దాడికి తెగబడ్డారు. తొలుత తుపాకులతో కాల్పులు జరిపిన హంతకులు ఆ తరువాత కత్తులతో నరికారు. మేయర్ అనురాధ అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలైన మోహన్కు వేలూరు సీఎంసీకి తరలించారు.
చిత్తూరు మేయర్ కటారి అనురాధను దారుణంగా హత్య చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే దుండగులు కిరాతకంగా చంపేశారు. అనురాధతో పాటు ఆమె భర్త కటారి మోహన్పై కర్ణాటకకు చెందిన దుండగులు దాడికి తెగబడ్డారు. తొలుత తుపాకులతో కాల్పులు జరిపిన హంతకులు ఆ తరువాత కత్తులతో నరికారు. మేయర్ అనురాధ అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలైన మోహన్ను వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధను దారుణంగా హత్య చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే దుండగులు కిరాతకంగా చంపేశారు. అనురాధతో పాటు ఆమె భర్త కటారి మోహన్పై కర్ణాటకకు చెందిన దుండగులు దాడికి తెగబడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గాలి ముద్దుకృష్ణ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు మా దగ్గర పూర్తి సమాచారం, నేను స్పాట్ కూడా చిత్తూరులో కూడా లేను, నేను నగిరిలో ఉన్నాను. నాకు పూర్తి సమాచారం తెలియదు. ఇప్పుడైతే ఈ యొక్క టీవీల్లో చూసి నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె మేయర్ చాలా మంచి వ్యక్తి, అంతకుముందు కౌన్సిలర్ గా కూడా బాగా పనిచేసింది. ఆమె కష్టపడి పనిచేసింది, మళ్ళా గెలిచింది, మంచి మెజార్టీతో గెలిచింది. పోటీ లేకుండా కూడా మేయర్ అయింది. మేయర్ అయిన 1.5 సంవత్సరంలో కూడా ప్రజలకు సేవ చేయాలని ప్రజల దగ్గరుండి అన్ని పనులు చేస్తూ, తాగునీటి సమస్య చిత్తూరు దారుణంగా ఉంటే దాని అంతా కూడా పరిష్కారం చేస్తూ, రోడ్డు వేయించడం, డ్రైనేజీలు పెట్టించడం, బ్రహ్మాండంగా పనులు చేస్తా వచ్చింది. ఆమెకి మొదటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. వాళ్ళకి మధ్య ఇది ఉంది. కర్ణాటక వాళ్ళు చేశారంటే ఇక్కడ ఎవరన్నా కొంతమంది చెప్పి చేయిస్తేనే చేస్తారు, కానీ కర్ణాటక వాళ్ళు వచ్చి చేయించాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. చిత్తూరులో ఉన్న ఫ్రాక్షనిజంలో ఇది జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరు చేశారని చెప్పేది ఇంకా కొద్ది సేపు తర్వాత వస్తుంది. ఇప్పుడే నేను కూడా ఏమి తెలియకుండా, విషయం తెలియకుండా ఎట్ట జరిగింది, ఏమి జరిగిందని చెప్పని ముందు అభియోగాలు చెప్పడం కూడా అది నా లాంటి వ్యక్తికి కుదరదు. అది తెలుసుకున్న తర్వాతే నేను మాట్లాడతాను దీని మీద. ధన్యవాదాలు. చాలా బాధగా ఉంది. మంచి వ్యక్తులను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. వాళ్ళు మంచి నాయకులు, పార్టీ కమిటెడ్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం అన్న, ఎన్టీఆర్ అన్న మంచి అభిమానంగా చూస్తూ వచ్చారు. పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. వాళ్ళు లేని లోటు, తీరని లోటు. వాళ్ళు భగవంతుడు ఎందుకు ఈ విధంగా చేశారో మాకే అర్థం కావడం లేదు. దీనికి మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబానికి సానుభూతి చెప్తున్నాం. ఆ యొక్క ఇన్సిడెంట్ ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధన్యవాదాలు ముద్దుకృష్ణనాయుడు గారు. ఇక దుండగుల దాడిలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ సోమవారం కూడా